సాలగ్రామ మహోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి దేవాలయాల్లో అర్చమూర్తులు కాకుండా చక్రాలను యంత్రాన్ని స్థాపించే అలవాటు ఉంది. వైష్ణవులు సాలగ్రామాలను భక్తితో అర్చిస్తారు. గండకీ నది, సాలగ్రామ విషయాలు వరాహ పురాణంలో ఉన్నాయి. సాలగ్రామాల్లో నల్లనివి, గోధుమ రంగువి, ఆకుపచ్చనివి, తెల్లనివి ఉంటాయి. సాలగ్రామాలలో ఉన్న చక్రాలను బట్టి, రంధ్రాలను బట్టి అది ఏ దేవత సాలగ్రామమో నిర్ణయిస్తారు. సాలగ్రామాల రూపాల్లో ఎంతో వైవిధ్యం ఉంటుంది. శిలాకృతిని బట్టి శ్రీమన్నారాయణుని దశావతార స్వామి అంశ రూపాలను ఆగమ నిపుణులు నిర్ధారిస్తుంటారు. సాలగ్రామాల ఆకృతులను బట్టి 100కు పైగా రకాలు. ఒక్కో రూపానికి ఒక్కో వైశిష్ట్యం ఉంటుంది. సాలగ్రామాల మీద పలు దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన బద్ధులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, వైష్ణవ ఆగమాలైన పాంచరాత్రం, వైఖానసాలు సాలగ్రామాల గురించి ఎంతో చెప్పాయి. నేపాల్ దేశంలో కాఠ్మండుకు 197 మైళ్ల దూరంలో భక్తినాథ్ గండకీ నది తీరంపై ఉన్న మహాక్షేత్రంలో సాలగ్రామాలు లభిస్తాయి. సాలగ్రామాలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్థలజాలు, 2 జలజాలు. గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన ఉండేవి స్థలజాలు. గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి. సాలగ్రామాల్లో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్య గర్భ అని కూడా అంటారు. సాలగ్రామాల్లో కొన్ని సౌమ్యమైనవి, కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్రశుద్ధి, శిలాశుద్ధి, వర్ణశుద్ధి ఉన్న వాటినే పూజించాలి. రకరకాల రంగులు కలిగిన నల్లని నలుపు, అక్కడక్కడ గుంటలు పడినవి, చెదిరిపోయినట్లున్న సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ, పాతాళ నారసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైన సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు, సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులని గృహస్థులు పూజించుకోవాలి. పరిమాణాన్ని కూడా వాటి పూజార్హతను నిర్ణయించుకుంటారు. గండకీ నది పరివాహంలో ఓ అత్యద్భుతమైన అపూర్వమైన సాలగ్రామం ఇటీవల లభించింది. ఇటువంటి సాలగ్రామం చాలా అరుదైనదిగా భక్తులు భావిస్తున్నారు. అది శివరూపాన్ని కలిగి ఉంది. దాన్ని శివలింగ సాలగ్రామంగా పిలుస్తున్నారు. అదే ఈ శివలింగ సాలగ్రామం. సాలగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపం.
సాలగ్రామాన్ని అభిషేకించిన పుణ్య జలాన్ని ప్రోక్షించుకుంటే సర్వ పాపాలు నశిస్తాయి, సర్వ రోగాలు నశించి సకల సంపదలు లభిస్తాయి, సర్వ శుభాలు కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఋషి వాక్కు. సర్వ శుభాలను కలిగించి మోక్ష సామ్రాజ్యం సిద్ధింపచేస్తుంది. సాలగ్రామాలను అభిషేకించిన ఆ జలాలను ప్రోక్షించుకుంటే గంగా స్నానం సహా సర్వతీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుంది. సర్వదేవతలను ఆరాధించిన ఫలితం దొరుకుతుంది. ఒక్కసారి భక్తి శ్రద్ధలతో సాలగ్రామాన్ని పూజించి అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించి పూజించిన ఫలితం దక్కుతుంది. సాలగ్రామ తీర్థం సేవిస్తే 1000 సార్లు పంచామృతం సేవించిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది. ప్రాయశ్చిత్తాల కోసం ఆచరించే దానాల ఫలితం కంటే కూడా 1,000 రెట్లు అధికంగా సాలగ్రామాల దానం వల్ల ఫలితం లభిస్తుంది. కనీసం సాలగ్రామానికి పూర్తి భక్తి శ్రద్ధలతో నమస్కరించిన కోరిన కోర్కెలు సిద్ధిస్తాయి. సాలగ్రామ శిల ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామం ముందు పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారి పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారు. అన్ని విధాలైన పుణ్యాలకు ఏవో కొన్ని పరిమితులు ఉన్నాయి, కానీ సాలగ్రామ శిల పూజ వల్ల కలిగే పుణ్యానికి పరిమితులు లేవు. 14 లోకాలలో సాలగ్రామ శిలకు సరిపడే వేరొక శిల లేదు. కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై స్వస్తిక్ మండలాన్ని రచించి పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుంది. సంవత్సర కాలం ఇంట్లో నిత్యాగ్ని హోమం చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని రంగులతో గాని ఏ కొద్దిపాటి కేశవనామాలను రాసిన కోటి కల్పాల వరకు స్వర్గంలో నివసించే భాగ్యం కలుగుతుంది. ఎంతో విశిష్టతను కలిగిన సాలగ్రామాలు గండకీ నది గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించిందని, ఆ రోజే అక్షయ తృతీయ పర్వదినం నిర్వహించుకుంటారని పెద్దలు చెబుతారు. శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దానం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని పండితులు అంటారు. సూర్యగోళంలో ఉండే ప్రధాన లోహం బంగారమని, ఆ బంగారం ఈ భూలోకంలో తొలిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించిందని వేదవిధులు చెబుతారు. అందుకే ఆ రోజున అక్షయ తృతీయ వైభవంగా నిర్వహిస్తుంటారు. సాలగ్రామాల గర్భం నుంచి నిరంతరం అక్షయంగా బంగారం ఉద్భవిస్తూనే ఉంటుంది. అందుకే విష్ణు సహస్రనామం హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అని చెబుతుంది. విష్ణువుకు హిరణ్యగర్భుడని పేరు, అంటే బంగారాన్ని వజ్జలో దాచుకున్నవాడని అర్థం కూడా ఉంది. శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపమైన సాలగ్రామాన్ని దానంగా ఇస్తే పునర్జన్మరహితంగా మోక్షాన్ని పొందుతారు. ఇది సాలగ్రామ మహాత్మ్యం. సాలగ్రామాలను దర్శించినంతనే సర్వ పాపాలు తొలగి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. సాలగ్రామాల ద్వారా ఆ శ్రీమన్నారాయణుడి కృపాదృష్టి మనందరిపైన కురవాలని ప్రార్థిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.